మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. నేను రేఖ. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇచ్చిన షాక్ తో దుబాయ్ షేక్ అవుతోంది. ఇరాన్ మిసైల్ స్ట్రైక్స్ తో సేఫ్ హెవెన్ లేబుల్ ఎప్పుడో ఎగిరిపోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్, టూరిజం కూడా డౌన్ ఫాల్ లోకి వచ్చేసాయి. యుద్ధం ఎఫెక్ట్ తో దుబాయ్ మార్కెట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, పెట్టాలనుకుంటున్న వాళ్ళంతా అయోమయంలో పడిపోయారు. ఓన్లీ ఇన్ దుబాయ్ అనే ట్యాగ్ ఇప్పుడు నాట్ దుబాయ్ అనే పరిస్థితికి వచ్చేసింది. మరి అక్కడ ఇన్వెస్ట్ చేసిన ఇండియన్స్ పరిస్థితి ఏంటి? కూలుతోన్న రియల్ ఎస్టేట్ మార్కెట్. క్వశ్చన్ మార్క్ గా మారిన టూరిజం. తొలగిపోయిన సేఫ్ హెవెన్ లేబుల్. పశ్చిమాసియాలో రేగిన ఉద్రిక్తతలు అరబ్ దేశాలను కుదిపేస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఊహించని విధంగా ఎఫెక్ట్ అవుతోంది. ముఖ్యంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కి భారీ నష్టం వాటిల్లుతోంది. గతేడాది దుబాయ్ లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన అతి పెద్ద ఫారిన్ గ్రూప్ భారతీయులే. 85,000 కోట్ల నుంచి 95,000 కోట్ల రూపాయల విలువ చేసే ఇళ్లను ఇండియన్స్ కొనుగోలు చేశారు. 2025లో దుబాయ్ అన్ని రకాల ఆస్తుల్లో దాదాపు 23 లక్షల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలను నమోదు చేసింది. గతేడాది దుబాయ్లో భారతీయుల లావాదేవీల వాటా 23% ఉంది. 2023లో ఈ వాటా కేవలం 12% మాత్రమే. నాన్ అరబ్ పెట్టుబడిదారుల్లో బ్రిటన్, చైనాకు చెందిన వారు తరువాతి స్థానాల్లో ఉన్నారు. దుబాయ్లో ఆస్తుల కొనుగోలులో భారతీయులు 20 నుంచి 22% వాటా కలిగి ఉన్నారు. భౌగోళిక సామీప్యత, US డాలర్తో UAE దీర్ఘం అందించే స్థిరత్వం, ఆకర్షణీయమైన రెంట్స్ లాంటివి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. వేలాది మంది భారతీయులు దుబాయ్లో పెట్టుబడిగా అపార్ట్మెంట్లు, విల్లాలు కొనుగోలు చేశారు. చాలా మంది డెవలపర్లు ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేసే క్లయింట్లకు రెంటల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అందిస్తారు. భారత్తో పోలిస్తే దుబాయ్లో రెంట్స్ 6 నుంచి 8% ఎక్కువగా వస్తాయి. అందుకే దుబాయ్ అంటే ఇండియన్స్ లో ఇంత క్రేజ్ పెరిగింది. కానీ ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతున్నాయి. కొనుగోలుదారులు అభివృద్ధి చెందుతున్న క్రమంలో యుద్ధం రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గేందుకు కారణమవుతోంది. కొన్నేళ్లుగా ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోన్న దుబాయ్ ఇప్పుడు సేఫ్ హెవెన్ కాదనే నమ్మకం బలపడుతోంది. ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లు దుబాయ్ ని తాకటంతో అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టిన భారతీయులతో పాటు మిగతా దేశాల పెట్టుబడిదారులంతా ఆందోళనలో ఉన్నారు. 4 దశాబ్దాలుగా గల్ఫ్ రీజియన్ లో ఏ యుద్ధం జరిగినా దుబాయ్ సేఫ్ గానే ఉండేది. కానీ గడిచిన కొద్ది రోజుల్లో ఇరాన్ మిసైళ్లు నేరుగా పోర్టులు, ఎయిర్పోర్టులు, రెసిడెన్షియల్ ఏరియాలను తాకడంతో ఆ నమ్మకం సడలింది. వీటి వల్ల భౌతికంగా జరిగిన నష్టం తక్కువే అయినా దుబాయ్ ఎప్పటికీ సేఫ్ అనే భద్రత, నమ్మకం దెబ్బతిన్నాయి. ఎయిర్లైన్ సర్వీసులు నిలిచిపోవడంతో ట్రాన్సిట్ హబ్ గా ఉన్న దుబాయ్ ప్రతి నిమిషానికి $1 మిలియన్ ఆదాయాన్ని కోల్పోయింది. యుద్ధం దెబ్బకు రియల్ ఎస్టేట్ పైన భారీ ఇంపాక్ట్ పడింది. 2022 నుంచి 2025 మధ్య దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 60 నుంచి 70% వృద్ధిని చూసింది. కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులైపోయాయి. 2025లో జరిగిన అమ్మకాల్లో 65% పైగా ఆఫ్ ప్లాన్ ప్రాజెక్టులే ఉన్నాయి. యుద్ధ భయంతో కొత్త ఇన్వెస్టర్లు, కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు. దిగ్గజ కంపెనీల షేర్లు కూడా పడిపోయాయి. అంతర్జాతీయ బ్యాంకులు కొత్తగా లోన్లిచ్చేందుకు వెనుకాడుతున్నాయి. దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భారతీయుల వాటాని అత్యంత కీలకం. దుబాయ్లో విదేశీ పెట్టుబడిదారుల్లో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. 3 నుంచి 8 కోట్ల బడ్జెట్లో ఇళ్లు కొన్న వాళ్లంతా రీసేల్ వాల్యూ పడిపోతుందేమోనని భయపడుతున్నారు. అయితే బిలియనీర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలు కొన్న అల్ట్రా లగ్జరీ విల్లాలు ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నాయి. ఇండియన్ డెవలపర్స్ కూడా దుబాయ్లో భారీ ప్రాజెక్టులు చేపట్టారు. వీరికి కూడా ఇప్పుడు డిమాండ్ తగ్గటం తలనొప్పిగా మారింది.
దుబాయ్ ఆర్థిక వ్యవస్థలో టూరిజం బ్యాక్బోన్ లాంటిది. షార్ట్ టర్మ్ ప్రాపర్టీల ద్వారా ఆదాయం పొందుతున్న వారికి బుకింగ్స్ రద్దవటం పెద్ద దెబ్బనే చెప్పాలి. రంజాన్ సమ్మర్ సీజన్ వేళ టూరిస్టుల రాక తగ్గటం వల్ల రీటైల్ మార్కెట్ కుదేలయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి దుబాయ్ మార్కెట్ పూర్తిగా కుప్పకూలిపోలేదు. కానీ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది. యుద్ధ మేఘాలు ఎప్పటికి తొలగుతాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఆస్తుల ధరలు 15 నుంచి 20% దాకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వారు కంగారు పడి తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితులు కూడా లేవు. అయితే దుబాయ్ ఈ సంక్షోభం నుంచి ఎంత త్వరగా కోలుకుంటుందన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఇరాన్ దాడుల తర్వాత గల్ఫ్ దేశాల ఇమేజే మారిపోయింది. ఈ ప్రపంచంలో దుబాయ్ ఒకటే ఫుల్ సేఫ్ అన్నట్లుగా ఉండేది. మిస్సైళ్లు పడ్డాక సీన్ మొత్తం మారిపోయింది. యుద్ధం వల్ల జరిగిన డ్యామేజ్ నుంచి దుబాయ్ ఇప్పట్లో కోలుకుంటుందా? ఇన్వెస్టర్లు అటువైపు చూస్తారా? రియల్ ఎస్టేట్ టూరిజం గాడిన పడటానికి ఎంత టైం పడుతుంది? ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, మిసైల్ దాడులతో దుబాయ్ భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. దుబాయ్ అంటే సేఫ్ హెవెన్ అనే ఇమేజ్ ఈ పరిణామాలతో మసకబారింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు పెట్టుబడిదారులు సహజంగానే ఆందోళన చెందుతారు. కానీ దుబాయ్ పై ఏకంగా బాంబు దాడులే జరగటంతో ఇంతకు ముందెన్నడూ కనిపించని టెన్షన్ ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది. దశాబ్ద కాలంగా దుబాయ్ అంటే కేవలం టూరిజం డెస్టినేషన్ మాత్రమే కాదు, పశ్చిమాసియా ఆర్థిక రాజధానిగా ఎదిగింది. ఇక్కడ మిసైళ్లు, యుద్ధ వాతావరణం అనేది ఎవరు ఊహించని ఎలిమెంట్. ఇన్వెస్టర్లు ఎప్పుడు స్థిరత్వాన్ని కోరుకుంటారు. తాజా దాడులతో దుబాయ్ నాట్ సేఫ్ అనే భావన టూరిస్టుల్లోనూ ఇన్వెస్టర్లలోనూ కలిగింది. గల్ఫ్ దేశాలు భౌగోళికంగా ఇరాన్కు దగ్గరగా ఉండడంతో తమ ఆస్తులకు రక్షణ ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. దుబాయ్ ఎకానమీకి రియల్ ఎస్టేట్ అనేది వెన్నెముక లాంటిది. ఇక్కడ పెట్టుబడి పెట్టే వారిలో భారతీయులు, యూరోపియన్లు, రష్యన్లు, చైనా వాళ్లు ఎక్కువ. హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్లోనూ గతంలో దుబాయ్ ప్రాపర్టీ ఎక్స్పోలు నిర్వహించారు. వరల్డ్ సేఫెస్ట్ కంట్రీ, స్టేబుల్ కరెన్సీ, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్యాక్స్ ఫ్రీ హై రెంటల్ ఇన్కమ్, 10 ఏళ్ల వరకు గోల్డెన్ వీసా, తక్కువ వడ్డీ రేట్లు, జీరో ట్యాక్స్, ఇండియాలోని మెట్రో నగరాల్లో ఉన్న రేట్లతో పోలిస్తే తక్కువ రేట్ అని ప్రమోట్ చేశారు. అంతేకాదు 0% ప్రాపర్టీ ట్యాక్స్, 1% మంత్లీ ఇన్స్టాల్మెంట్, 8 ఏళ్ల పేమెంట్ ప్లాన్, 5 స్టార్ రేటెడ్ ప్రాపర్టీ, దుబాయ్ కి ఫ్రీ ట్రిప్స్ అంటూ ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నారు. 1.5-2 కోట్ల లోపే రేట్లు పెట్టి డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, విల్లాలపై ఇన్వెస్ట్ చేయాలని ఆఫర్స్ ఇచ్చారు. దాంతో భారతీయులే దాదాపు 1,00,000 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టారు. అక్కడ విల్లాలు, ఫ్లాట్లు కొనుక్కొని అద్దెకిచ్చారు. కానీ ఇరాన్ దాడులతో మొత్తం లెక్కే మారిపోయింది. పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్తతలతో లావాదేవీల్లో వేగం తగ్గిపోతోంది. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కొంతకాలం ఆగుతారు. వృద్ధి రేట్ కూడా నెమ్మదించే అవకాశాలున్నాయి. యుద్ధం ఎప్పుడొచ్చినా, ఎక్కడొచ్చినా మొట్టమొదట ఎఫెక్ట్ అయ్యేది టూరిజమే. విమాన సర్వీసుల రద్దు, ఆకాశ మార్గాల మార్పు వల్ల టూరిస్టుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఇప్పటికే దుబాయ్లో ఉన్న విదేశీయులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. తిరిగి ఎప్పటికొస్తారో తెలియదు. పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆలోచిస్తారు. ఇప్పటికే ఇన్వెస్ట్ చేసినోళ్లు ఇప్పటికిప్పుడు అమ్మేద్దామనుకున్నా రేట్ రాదు. పోనీ రెంట్కిద్దామంటే ఖాళీ చేసి వెళ్లిపోయేవాళ్లు తప్ప వచ్చేవాళ్లుండరు. ఇలాంటి భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు తగ్గిన తరువాత పర్యాటక రంగం కోలుకునేందుకు కొన్ని నెలల టైం పడుతుంది. ముఖ్యంగా యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేదు. అవి తగ్గిన 6 నెలల తరువాత దుబాయ్లో మళ్లీ స్థిరత్వం వస్తుంది. దుబాయ్ చరిత్రను చూస్తే సంక్షోభాల నుంచి వేగంగా కోలుకునే శక్తి ఉంది. అక్కడున్న వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరెక్కడా లేదు. ఇది ఇన్వెస్టర్లను తిరిగి ఆకర్షిస్తుందని నమ్ముతున్నారు. కొందరు స్మార్ట్ ఇన్వెస్టర్లు అయితే ఇలాంటి సంక్షోభ సమయంలోనే ధరలు తగ్గుతాయని ఆశించి పెట్టుబడులు పెడతారు. కానీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు సుదీర్ఘ కాలం పాటు కొనసాగితే దుబాయ్ మాత్రమే కాదు, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థే దెబ్బతింటుంది. ఈ క్లిష్ట
సమయంలో యుఏఈ ప్రభుత్వం కూడా దౌత్యపరంగా తెలివిగా వ్యవహరిస్తోంది. ఎవరి పక్షం వహించకుండా శాంతిని కోరటం వల్ల గ్లోబల్ బిజినెస్ హబ్ గా తన గుర్తింపును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక లైఫ్ స్టైల్ సెంటర్ గా దుబాయ్ కనిపిస్తోంది. ఇక్కడ అనేక మార్గాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుండటం, పాలసీల్లో సరళత్వం దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు బలమైన మద్దతందిస్తోంది. దుబాయ్ గనుక తన పూర్వ వైభవాన్ని అందుకోవాలంటే యుద్ధం ముగిసిన తరువాత ఏడాది నుంచి ఏడాదిన్నర నిలకడైన శాంతి అవసరమవుతుంది. అప్పుడే సేఫ్ హెవెన్ అనే ఇమేజ్ మళ్లీ బలపడుతుంది. అప్పటి వరకు దుబాయ్ పై ఆందోళనలు ఇలాగే ఉంటాయి.